ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు అవిశ్వాసముతో ఉన్న పట్టణాలను ఖండిస్తున్నారు. యేసు ప్రభు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో సువార్తను బోధించాడు. తన వద్దకు వచ్చిన రోగులకు ఆరోగ్యాన్ని దయచేశాడు. ప్రజల ముందు అద్భుతాలు చేసినప్పుడు ప్రజలు ప్రభుని విశ్వసించారు, ప్రభు యొక్క బోధను విశ్వసించారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ కొన్ని పట్టణంలో ఉన్న ప్రజలు ప్రభుని విశ్వసించలేదు, ప్రభు యొక్క బోధలు ఆలకించలేదు. అటువంటి పట్టణాలను ప్రభు నేటి సువార్తలో ఖండిస్తున్నాడు. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ పట్టణాల్లో చేసిన అద్భుత కార్యాలు తూరు సీదోను పట్టణాలలో జరిగి ఉన్నట్లయితే ఆ ప్రజలు ఎప్పుడు గోరి పట్టాలు తాల్చి హృదయ పరివర్తన చెందేవారే అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొరాజీనుపురంలో బెత్సైదాపురంలో ఉన్న ప్రజలు తలబీరుసువారు, గర్వంతో ఉన్నవారు, దేవుని యెడల భయభక్తులు లేనివారు. అందుకనే వారు ప్రభుని విశ్వసించలేదు. ప్రభు బోధ యథార్థమని అద్భుతాలు చేసిన వారు మాత్రం నమ్మలేదు. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు విశ్వసించలేదు కాబట్టి మీరు శిక్షింపబడతారు. తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోనుల స్థితి మెరుగుగా ఉంటుంది. తీర్పు దినమున మీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితి మెరుగుగా ఉంటుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క వాక్కును ఆలకించాలి. ప్రభు యొక్క వాక్కును ఆలకించిన వాడు, విశ్వసించిన వాడు ధన్యుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్యజయం పొందుటకు ఆయన అట్లు చేసను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను గారి వద్ద బప్తిస్మం స్వీకరించినప్పుడు పరలోకము నుండి ఒక వాణి వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని తెలియచేయబడింది. యేసు ప్రభు దివ్య రూప ధారణ దాల్చినప్పుడు తండ్రి దేవుడు గంభీర స్వరంతో పలుకుతున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యొక్క మాటలు ఆలకించండి అని తెలియచేసి ఉన్నాడు. ప్రభు బోధ యథార్థమైనది. ప్రభు సత్యాన్ని ప్రకటించాడు. ప్రభు బోధించిందంతా కూడా తండ్రి చిత్తమే. తండ్రి ఏమి బోధించమంటే దానినే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో బోధించి ఉన్నాడు. కాబట్టి ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఆలకిస్తారో, విశ్వసిస్తారో అటువంటి వారు రక్షింపబడతారు. విశ్వసించిన వారు రక్షింపబడతారు, విశ్వసింపిన వారు దండనకు గురవుతారు. ప్రియా మిత్రులారా, అందుచేత మనము తూరు సీదోను వాసుల వలె ప్రభు యొక్క వాక్కులు ఆలకించి రక్షణ పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభా, మేము నీ కుమారుని యొక్క బోధలు ఆలకించి విశ్వసించి పాటించటానికి కావలసిన విశ్వాసాన్ని, మంచి మనసును మాకు దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.